ఏమనంటే వాళ్ళు చూసాం ఉదయం నుంచి టీవీలు ఆడుతున్నాయి. ఏది తిరుపతిలో ఆవులు గోశాల మీద ఒక ఇష్యూ. కరుణాకర్ రెడ్డి గారు ఇన్ని గోవులు చనిపోయేవి, దీని మీద దర్యాప్తు జరపండి, దీని మీద తక్షణమే మీరు దృష్టి పెట్టండి, ఇలాంటి జరగకుండా సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, దానికి ఏం చేయాలి? అది వాస్తవాలు చూసి అది నిర్ధారించుకొని అప్పుడు మాట్లాడి రా దమ్ముంటే చూద్దామని ఎవరు చెప్పారండి? దమ్ముంటేని కరుణాకర్ చెప్పాడా? అధికారం ఉన్న వాళ్ళు వచ్చి సహనం పాటించాలి. ఎప్పుడు అధికారం లేని వాళ్ళు వచ్చి మాట్లాడతారు, అధికారం ఉన్న వాళ్ళే మాట్లాడతారుగా. మరి వెళ్తే పోలీసులు అడుగుతుంటారు. పోలీసులు పెట్టుకుని ఎంతకాలం పోలీసులు పెట్టుకుని మీరు రాజ్యాంగంలో పరిపాలన చేస్తారు? ఆయన తప్పు చెప్తే తప్పని నిరూపించండి. మీ ఈవో చెప్పాడు కదా, నెలకి యావరేజ్ ఒక 20 వరకు 15 నుంచి 20 వరకు చనిపోతున్నాయని. బాబు ఇప్పుడే కాదు, గత సంవత్సరంలో కూడా చనిపోయి, ఆ 10 సంవత్సరం ముందు కూడా చనిపోయి, అంత ముందు కూడా చనిపోయి, ఇగో లెక్కలు ఇవి సహజంగా అని చెప్పండి, తప్పేముంది? దాని పరుష పదాలు దానికి వచ్చి యుద్ధముకి వెళ్ళినట్టు వచ్చి ఏదో కుస్తీ పళ్ళకి వెళ్ళినట్టు ఛాలెంజ్లు దమ్ములు దేనికి? వాస్తవంగా ఉండాలి. అధికారం ఉన్న పార్టీలో సమన్వయం పాటిస్తుండాలి. పైపొచ్చి ఏమనంటే పోలీసు మా చేతులు ఉన్నారు కదా, కాకి బట్టలు వేసుకొని ఇంట్ల ముందు కాస్తారు కదా అంటే, పాప వాళ్ళకెందుకు ఇంట్ల ముందు కాపలాలు? అలా వాచ్మెన్ ఉద్యోగాల పోలీసులు వాళ్ళు వచ్చి ఇంట్ల ముందు కాపలాలు కాయడానికి ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది? దేనికోసం? ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న నాయకులు? కూటమి అంటున్నారే, కూటమి పెద్దలు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఇంకా మిగతా నాయకులు కానీ. మీకు ఆలోచన ఉండొద్దు? కింద వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు? ఏంటిది? ఎంతసేపు ఏమనంటే ఏదో ఒకటి తీసుకొచ్చి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా తగులు ఒకటి ఎక్కువైపోయాయి. వన్ సైడ్ ఒకరి మీద తిరిగితే మాత్రం కేసు, ఇంకొకరి మీద తిరిగితే మాత్రం మరి కేసు ఉండదు. ఆ కేసు పెట్టిన ఇది పెట్టిన సెక్షన్ వేరు, వాళ్ళు పెట్టిన సెక్షన్ వేరు. మరి వాళ్ళు మనిషి కాదు, వీళ్ళు మనిషి కాదు, వాళ్ళు కుటుంబ సభ్యులు కాదు, వీళ్ళు కుటుంబ సభ్యులు కాదు. మరి వాళ్ళకి వ్యక్తిగతమైన వాళ్ళకి విలువ ఉండదు, వీళ్ళకి వ్యక్తిగతమైన విలువ ఉండదు. ఆ కంపేర్ చేయడం నాకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడైనా నిష్పక్షంగా ఉంటే ప్రజలకు వచ్చి చట్టం అంటే గౌరవం, భయం రెండు ఉండాలి. ఆ గౌరవం, భయం రెండు పోయే పరిస్థితి తీసుకొస్తున్నారా మీరు చట్టం పట్ల? మీకు చేస్తున్న ప్రక్రియ వల్ల చట్టం అంటే గౌరవం ఉంటుంది అందరికీను, దాంతోపాటు భయం కూడా ఉంటుంది. ఆ రెండు లేవు ఇప్పుడు ఈ పరిస్థితిలో. ఇవాళ జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే దయచేసి ఇది కాదు, సాంప్రదాయం కాదు. ఇది ఆలోచన చేయమని కోరుతున్నాను ప్రభుత్వ పెద్దలని.